మూటను తీసేయండి, ఎడమ వైపు పెట్టుకోండి, మూట తీసి ఇక్కడ పెట్టుకోండి. పానీదేవ్ నమస్కారం చేయండి బాబు. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నమస్కారం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా విఘ్నేశ విధిమాత్తాండ చంద్ర ఇంద్ర ఉపేంద్ర వందితా నమో గణపతి తుభ్యం బ్రహ్మణస్పతి ఉమా కోమల హస్తాభ్యాం వందే పుష్పర తిలకతైల్య శూన్య మహాగణాది పతయే నమః. వాగర్భ విపత్తో వాగర్భ విపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరో మాతాపితా గురుభ్యః ఇష్టదేవత కులదేవత గ్రామదేవత గృహదేవత క్షేత్రదేవత నమో నమః. ఒక్కసారి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, గురువు గారికి, మీకు ఇష్టమైన దైవానికి, మీ కులదేవుడు గ్రామదేవుడిని తెలుసుకొని నమస్కారం చేయండి. ఆకాశానికి నమస్కారం చేయండి. చెప్పండి. ఊర్ధ్వాయ నమః, అధరాయ క్షేత్రదేవత భూదేవి రాజరాజ జయాజరాజ తీర్థరాజ నమో నమః. నేలని కాసి హృదయాన్ని కట్టుకోండి. ఆ చెంబులు పైన పెట్టుకోండి. మీ చెంబు మీరు పెట్టుకోండి. మీ చెంబు మీరు పెట్టుకోండి. ఆ చెంబులో ఉన్న గర్భకర తీసుకుని శిరసు మీద నీళ్ళు పెట్టుకోండి 5 సార్లు. స్టూల్ మీద లగాదే ప్రోక్షతః ఓం భగవద్గీతా ప్రభావస్థానితో పుండరీకాక్ష నమః. ఆ చెంబులో మరి పవిత్రాన్ని ఎడమ చేతితో చెంబు పెట్టుకోండి. కుడి చేతిలో చేయి శుభ్రంగా పెట్టుకోండి. 3 సార్లు ఆచరణ చేయండి. హస్తం ప్రక్షాళయ. ఆదిత్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. శ్రీకరగండి. ఇద్దరు నమస్కారం చేయండి. కూర్చోబడి కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, కృష్ణమే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షసాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరిహే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మ పరమాత్మని మే నమః. మానసం వాచికం సమపాదికం దేవగుణ ఆత్మగుణ పితృగుణ మాతృగుణ గుణప్రియ దేవకర్మ ఆత్మకర్మ పితృకర్మ మాతృకర్మ గుణప్రియ ఆబ్రహ్మాత్ ఆలోకా లోకపర్వతాత్ తేషం తేభ్యో నిత్యం అహం నమామి. అశేషి ఇహ వర్షితో పాదముని భవతః. శ్రీరామ రామ 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 రామ. నేరోః దక్షిణ వింధ్యాచలి ఉత్తర ఆర్యావర్త అంతర్గత బ్రహ్మావర్త ఏకదీశి విష్ణోః ప్రజాపతి స్థలే షట్కోళमध्ये అంతర్వేద్యాం భాగీరథ్యాం బ్రహ్మావర్త పశ్చిమే తీరే అక్షయవటవృక్షం కాళింగాం ఉత్తరీతీరే బబుద్ధ అవతారే ఉత్తరమసిదే ఈశాన్య గంగాయమునా సరస్వతి సంగమमध्ये వాయోః దిగ్భాగే నాగవాస్తి జయాహి మానవేస్తి సిద్ధిపీఠ క్షేత్రే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్నో వర్తమాన వర్షిష్ఠమాన
व्यवहारिक शान्तमानेन भारतपच्या मानेन सिद्धार्थ नामसंवत्सरे चौरचान्द्र मानाभ्यः मम विस्तावसु नामसंवत्सरे दक्षिणायने वरशऋतु श्रावणमासे शुक्लपक्षे कल्यायां तक्रताल्यो सौगम्यां हितो वासरः वासुरस्तु हिन्दुवासरे शुभनक्षत्रे उत्थानक्षत्रे शुभयोगे शुभकर्णा एवं ग्रहगुण विशेषण प्रतिष्ठायां सुपदिनो देवान् पवन प्रभायां दाता ब्रह्मपत्नी ज्ञानवान् पूर्णकुमारी नाम दाता नाम ज्योतिलक्ष्मी नाम अजुमे చేసుకోండి మీరు मम सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयोः आरोग्य व्यापार व्यवसाय फल प्रीत्यर्थं मम धर्म अर्थकाम मोक्ष चतुर्विधा फल प्राप्त्यर्थं प्रयाये महाक्षेत्रे प्रातःकाल स्नानसङ्कल्प जीवा प्रायश्चित्त रूपेण अस्थि निक्षेपण कर्मणि अहं करिष्ये నేను పెట్టుకోండి కరిష్యే విశ్వః ఉంగరం మీదే దెబ్బ పెట్టుకోండి పడి అలాగే नारायण माधव పెద్దన ఆయన కడుతున్నారు చూడు మీరు కూడా ధన్యవాదాలు చేసుకోండి పూర్వత్యములు సాంగ్యంలో ప్రాచీనాంతి ప్రాతస్వస్థః కష్టములు నూనె తీసుకొని బాబు గారు ఇద్దరు రోజుములు మీరు కూడా అందులోని ఇక్కడ ఉన్నాయి బాబాయ్ నీకున్నాయి చూడు ఆ నువ్వులు కూడా పక్కన బియ్యం వద్దు ఇలాగ ఉన్నాయి కదా అవి ఇలాగ అరిచేతిలో కనుక్కోండి ఆ చేతిలో కాస్త నీళ్ళు వేసుకుని ఆ చెయ్యిని ఇలాగ ముడుచుకుని తల నుంచి 3 సార్లు చేతిని తిప్పండి సమోహత్యాం దేవత సమస్త దేవ పుణ్యముండే పర్వాలేదు ఇందులో ఉన్నా పర్వాలేదు నీళ్ళ మధ్యలో సమోహత్యాం దేవత కుడివైపు నుంచి చెయ్యి తీసుకోండి సమర్పక భగవాని నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణాయుధ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ఇద్దరు చెప్పండి గారు అశేషే పరిషుతో మరీయాం విజ్ఞోపన అవధార్య మయా చ ఇమాం కుర్వాన్ పరిషుతో వేదోత్వ దక్షిణ ఫలం నిపస్తి కురుచ్య వివేక మార్చుకుని వేద చిత్ర వేసుకుని స్త్రీలో వదిలిపెట్టండి అనం స్త్రీ హట్యాం స్త్రీ కుండలో వదిలిపెట్టాలి స్త్రీ ఉచ్యతే దేవతా ప్రీతి తత్సస్తః
కొంచెం యువతలకి నాన్నగారు స్వరూపం తెలుసుకుని నమస్కారం చేయండి ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు అమ్మగారు స్వరూపం తెలుసుకుని నమస్కారం చేయండి మాధు మళ్ళీ ఎన్నో శివీం తీసుకోండి పూర్వజ్ఞానం స్థానంలో ప్రాచీనావిధి దాత స్వస్థ అర్జనం దేవత పఠనం పడి చేసుకుని లోనెత్తుకోండి అస్మాభిమానస్య విదో అవని సప్తవత్తాయాం నాన్నగారు సీతారామయ్య దాస పుత్రూప ఏతస్వస్థం కిలోదకం యువులు నేను ఎలాగ విడవరించుకుని పుల్లలో వదిలిపెట్టండి ఇద్దరును సీతారామయ్య దాస యజ్ఞాన్ కిలోదకం మళ్ళీ అడ్డుకోవాలి తద ఇమాన్ చిత్తామహానాం యుద్ధరూపం అప్ప ఒలిపిట్లయాం పుల్లయ్య యుద్ధరూపం ఏ యజ్ఞాం దయాయే శ్రీరాం కిలోదకం వదలండి తద ఇమానస్య ప్రగతామహీనాం ఆదిత్య రూపం మళ్ళీ నువ్వు ఎత్తుకోండి అమృతయాం రామయ్య దాస ఏ విద్యాం జయాయే శ్రీయాం కిలోదకం తిష్టదు వసురుద్ర ఆదిత్యరోగ రోమధ్యాం కిలోదకం వా తిష్టదు మళ్ళీ నువ్వు ఎత్తుకోండి అస్మదు అనండి మాతో అస్మాభిమానస్య మాతో అమృతయాం అమ్మగారికి ృతం మదాయాం ఏ విద్యాం జయాది ఏతత్సత్తరాం కిలోదకముష్టతో నువ్వులు నీళ్ళు ఇందులో వదిలిపెట్టండి ృతం మదాజ్యాం ఏ విద్యాం జయాది శ్రీయాం కిలోదకముష్టతో మళ్ళీ ఎత్తుకోండి కథ ఇమాన్ చిత్తా మహీనాం రుద్రరూపీ ఆయన లక్షం అప్పదాయాం ఏ విద్యాం జయాది శ్రీయాం కిలోదకముష్టతో స్వరూపం మళ్ళీ ఎత్తుకోండి కథలు ఇమాన్ చిత్రమహీన ఆదిత్య రూపం లక్ష్మమ్మ గారి అక్కగారు రామయ్య గారు సీతామాహ లక్ష్మప్పదాయాం ఏదజ్ఞాం దయాగే శ్రీయాం కిలోదకముపతిష్టతో ఆదిత్య రూప పౌమత్రవత్సాయి ఇద్దరును కాస్త గోధుమలు నువ్వులు తీసుకోండి గోధుమలు నువ్వులు అంతే అన్నీ కుడి చేతిలో వేసుకోండి ఇద్దరు చెప్పండి అస్మదు విదు మాతు అస్తి నిక్షేపణ సమయే తమ శరీర ఇత్యర్థం పంచామృత స్థాన సమయే స్వర్ణం పవిత్రం మమలం స్వర్ణం శంకరం ప్రణాతనం స్వర్ణం పాపః యస్మాత్ తస్మాత్ శివస్య మేష అతః శాంతం ప్రయచ్చమే స్వర్ణకుర్చు ప్రచామ్యం హిరణ్యం ధన్యం కరోషి సాకారం మేహలూకం పరక్కటం యస్మాత్ తస్మాత్ శివస్య మేష అతః శాంతం ప్రయచ్చమే ధాన్యకుర్చు ప్రచామ్యం హిరణ్యం కామధేనో సమద్భూతో సర్వాక్షరతో దేవానాం మార్జం మహారాణాం యస్మాత్ తస్మాత్ శివస్య మేష అతః శాంతం ప్రయచ్చమే స్వర్ణ ఆర్ధ్య ధాన్య పుష్య ఇంద్రియాణి చ హిరణ్యం క్షేత్ర పురోహితాయాం పాధుదశ గోత్రాయాం హరి జగన్నాథ శాస్త్రీ బ్రాహ్మణాయాం ప్రతి దృశ్యతే తాత ధన్యాలు సమయం చేసుకోండి అమ్మగారి పేరు మీదుగా నాన్నగారి పేరు మీదుగా మా శాస్త్రి గారికి బంగారు దానంగా బియ్యం దానంగా నెయ్యి దానంగా డబ్బులు కట్టామని చెప్పుకొని ఆ స్త్రీలో విడిచిపెట్టండి ఫస్ట్ ఇందులో ఉండాలి తర్వాత అందులో ఉండాలి ఇద్దరు కొంచెం మంచిది
स्वर्ण आज्ञपुष्यक्रियाणि च यथाशक्ति हिरण्यं क्षेत्रपुरोहिताय जगन्नाथशास्त्री ब्राह्मणाय प्रतिदृश्यते दाताः కొత్తవాళ్ళం అమ్ముతాం ఆ కొండ మీద ఇలాగ కుడి చెయ్యి పెట్టండి కుడి చెయ్యి ఇద్దరు చెప్పండి ఏ హస్తి శనిదేవత నమః తవ జన్మ అభ్యాసాతు మమ జన్మ అభ్యాసాతు జన్మ ప్రకృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తనీకాలే సంభావితానాం అసంభావితానాం పాపానాం వాక్కువాది జాతి వ్రంచకరణానాం సింకినీకరణానాం మంకినీకరణానాం మలినీకరణానాం అపాత్రీకరణానాం జాతి వ్రంచకరణానాం విఖ్యాది అకర్ణదోష నివారణార్థే మాతృనింద పితృనింద ఆచార్యనింద అతిథినింద బ్రహ్మనింద బ్రాహ్మణనింద వేదనింద దేవనింద ఋషినింద పక్వాది అనేక మూషికాది కుక్కుటాది జంతమనింద స్త్రీనింద బాలనింద కైసనింద ధాతృనింద అనేక మూషికాది కుక్కుటాది జంతవనింద వంశనింద గచ్చాయి అకాల దంతధావన అకాల స్త్రయణ అభ్యంగన స్నాన అకాల క్షవరకరణ అకాల భోజన అన్నక్షతి బంతివేద అన్నభోజన సూతక అన్నభోజన జంతువధ అన్నభోజన గణాన్నభోజన గణకాన్నభోజన రాజాన్నభోజన రాజపురోహిత అన్నభోజన భానువాస్త అమావాస్య పూర్ణిమ సంక్రాంతి శివరాత్రి సూర్యగ్రహణ చంద్రగ్రహణ ఉపవాసకాలే పరద్రవ్య పరాన్న అన్నభోజన అష్టమి చతుర్దశి శివాహన్నభోజన శివద్రవ్య అన్నభోజన ఆశోష అన్నభోజన ఏకక్షర ఏకగ్ని అన్నభోజన కాళాకృత అన్నభోజన కారాదోష అన్నభోజన వామహస్త అన్నభోజన వామహస్త ఉదకపాన పూర్వక్షత శ్రాపాన మద్యపాన సేవించి దుర్భాష దుర్పరి పరస్త్రీ గమన వేశ్యాగమన సూతక గమన నజోదర్శన గమన ఈనజాతి పరస్త్రీ గమన మమ పురుషజన్మ ప్రాప్పణ కాయక కామయమాన కామక్రోధ మదమాత్సర్యాది చండాది పంచదోష నివారణార్థే భక్షాభక్షణ అపయ్యపాన అయాజ్యయార్జన అయాజ యాజన ఆత్మవిక్రియ అహంభావకరణ ఉన్నతవృక్ష వృక్షక్షేదన అయాది మాతృవిషయే पितृविषये गुरुविषये अहंकार तिरस्कार अगत्य योगः गच्छरागित्य शिकारागित्य अनुष्ठान देव ब्राह्मण दूषिक संध्यावंदन गायत्री जप तप वामयज्ञ यागादि निंदाकरण निंदक्षतः मम निजन्म पूर्वजन्म जन्मजन्म पाप विमर्तये गोहत्य स्त्रीहत्य शिशुहत्य पातकानां ब्रह्महत्य ब्राह्मणहत्य वेदहत्य पातकानां दधिमधु गुड क्षीर कारभास पुस्तक नारिकेल जम्बू कजली फलादि स्वर्ण स्नेह रोभ आंबर अपहरण कांचन अपहरण मित्रवंशन मित्रधारण कालधारण शिशुधारण चंडादि कलुषदोष निवारणार्थे सिका त्रिवेणी मध्ये गंगा यमुना सरस्वती नामकः कायक
వాచిక మానసిక సర్వదోష సర్వపాప విమర్శయో. చేతిలో కాస్త నీరు వేసుకుని కుండలో కొంచెము నేల నీరు కొంచెము వదిలి ఫస్ట్ కుండలో తర్వాత నేల నీరు. దీన్ని కాగి తెల్లారు లేవగానే మానవుడు నేర్చిన మానవులం అందరము తెలిసి కానీ తెలియక కానీ 3 దోషాలు తీసుకోవాలి. ఒకటి కాయకం. మన శరీర రక్తమాంసాలు గట్టిగా ఉన్నంత వరకు ఏం చేస్తాం? చిన్నంతరం గంటంతరం లేకుండా వాళ్ళని కొట్టడానికి వెళ్ళడం, మోసంగా ఉండడం, మాట్లాడకుండా ఉండడం, బయట అంతా తిరిగి వచ్చి బయట ఫ్రస్ట్రేషన్ కోపాన్ని తీసుకుని వచ్చి ఇంట్లో కన్న తల్లిదండ్రుల మీద కట్టుకునే పిల్లల మీద మీరు కన్న పిల్లల మీద మీరు పెంచుకున్న ప్రభుత్వం మీద చూపించుకునే కోపాన్ని దాన్ని కాయం. శరీరం రెండోది ఆచరణ. ఎవరో ఏదో చుట్టూ మాటలు చేస్తాం, అప్పటిదాకా మనం వెనకాల ఉంటాం. ఏమి ఈ వినేసి మనం ఏం చేస్తాం? వాళ్ళని దూషించడం అలాగన్నాడా ఇలాగన్నాడా అనేసి హింసించుకోవడం అక్రమాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టుకోవడం, అక్రమాన్ని తీసుకువెళ్ళి అవసరాలు జరుపుకోవడానికి అవి నోరుతో చేసి బాధ్యతలు. మూడోది మానసిక. మన మనసులో ఒకటి పెట్టుకుంటాం, పైన మన ఊహల్లో పొరపాట్లు వస్తాయి, మన ఆలోచనలో పొరపాట్లు వస్తాయి, మన పూర్తిలో ఆ దోషం కూడా అనేది క్షేత్రంగా. మీకు అర్థమైందా? ఏమన్నా ఏమైనా డౌట్లు ఉన్నాయా? తెల్లారు లేవగానే మనం చేయకపోతే మన బుద్ధి గడవదు, అవునా? అలాంటి దోషమని ఏదైనా ఉంటే పదార్థించుకోవడానికి అది మీరైనా అవ్వచ్చు, మన జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా అయిపోతుంది. నదికి నమస్కారం చెప్పండి. చెప్పండి. దిగ్భోజన దురాలాప దృష్టతి బృహస్పతి సంగమం తక్షతు జ్ఞానతో అజ్ఞానతో జ్ఞానదస్య అజ్ఞానదస్య శృతిభి తెలిసి తెలియక తప్పు ముప్పులు ఏమైనా మేము కానీ మా పితృదేవతలు కానీ మా మాతృదేవతలు కానీ చేసి ఉంటే మన్నించి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగాను ధనధాన్యములతో ఆరోగ్య వ్యాపార వ్యవసాయములతో పిల్లాపాపలతో పాడి పంటలతో చల్లగాను దీవించమని ప్రార్థనపూర్వకంగా ప్రార్థిస్తున్నా. తల వంచి ఒకసారి నమస్కారం చేసుకోండి. ఓం 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 నక్షత్రం విష్ణురేవ చ యోగచకరణం చేవ సర్వం విష్ణుమయం జగతో శ్రీ గోవింద 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 అద్యోద్యం ప్రాచీనాంతి మళ్ళీ ధన్యాలు జగమ్మే కుమార్చండి పూర్వత 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 గుప్పుందో గుప్పుందో తీసుకోండి. ఇలాగ చేతితో చుమ్ము కొట్టుకోండి. తన రారగాన్ని చుట్టూ చెప్తూ ఆ నువ్వులు నీళ్ళు ఇలాగ ప్రకటించుకొని అస్థికుల కొండలో వదులుతో చెప్పాలి. చెప్పండి. అస్థి మీరు ఇందులో ఆయన అందులో చెప్పండి. అస్థి సిద్ధిదేవత నమః తాపోప తృష్ణోప శమనార్థే మాధ్యాల కుక్కుట గార్ధవ చండారవి పరిషదోష నివారణార్థే అజపన్న ప్రథమయేని ద్వితీయేని తృతీయేని చతుర్థయేని పంచమేని షష్ఠినేని సప్తమేని అష్టమేని నవమేని దశమేని ఏకక్షతో కర్తవ్య మార్జాల కుక్కోక్ష్మతో చంద్రగ్రహణ తిరోధకం ముఖాలు అణువులన్నీ వదిలిన తర్వాత మళ్ళీ పక్కగా చేయగలరు. తాపో వృష్ణోపశమనార్థే మాధ్యాల కుక్కుడగాత్మచండా రవి పరిషదోష నివారణార్థే మార్గమధ్యే పాతతాడన కాలతాడన శిశుతాడనం జిత్తుతాడన నివారణార్థే ఏతస్వస్థలం తిలోదనం ఉపాతిష్టతో తిలేజ్ఞాం తిలోదనం ఉపాతిష్టతో ధన్యం కుడిచేతు మార్చుకోండి. సంయం సంయో దేవతార్థే సంయం. ఆ తమలపాకులు కుడి చేతిలో పెట్టుకుని ఎడమ చేతిలో పాల గ్లాస్ తీసుకోండి.
పెట్టి ఏంటి ఆ కొన్ని ఇక్కడ పెట్టి మీరు ఏం చేస్తారంటే కూడా వేస్తూ ఉండండి. మీరు కూడా ఆ పాల గ్లాసులు తీసుకోండి, లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోండి. దగ్గర హ్యాండ్తో తమలపాకులు ఇలాగ ఇక్కడ తీసుకోండి, ఇలాగ అరిచి అమ్మయ్య వేస్తూ నేను చెప్పింది చెప్పండి. చుక్క చుక్క చొప్పున స్థితిలో పడుతూ ఉండాలి. చెప్పండి. సిల్లి దేవత నమో నమః తేన తేన పవిత్రేణ ఆత్మానం కృతతే స్వాహ కృతతే స్వాహ ప్రాధావశ్యం భూతం పవిత్రం వింద్రః శుభనీతి సహన పునాతో పవిత్రేణ మిగమద్యతాం పవిత్రేణ మిగమాశ్వతాం ఆప్యాయయ విశ్వమేతి విశ్వదృశ్యం భవ వాజస్య సంగతం యదిక్రావరణో అకారసం జిష్ణు బృహస్పస్య వాజినః సురభి నోమకరతో ప్రణ్ ఆయోగం సితారసతో శుక్రమసి లోచరసి తేజోసి సవితా పునాతో మధు మాతార మాత్మతత మధుజ్యాం దేవదయః మదక్షతం క్షీరసహిత పంచామృత గంగా యో బ్రూయాత్ యోజనానాం సతీరతే మృచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. రెండింటిలో అవి నిండి కింద పోయినా పర్వాలేదు, మనం విష్ణులోకం బ్రహ్మలోకం ఉద్ధరలోకం సాగచ్చతలోకం యమలోకం మానవలోకం సుఖేన స్వర్గాది పుణ్యలోకం వైకుంఠలోకం సర్వలోకం సగచ్చతి. అంబత్వా తవ దర్శనం మృతి నజానే స్థానకం ఫలం లభేతు స్వర్గ రోహణ సోపాని మహాపుణ్య తరంగని విశ్వేశవం మాధవం పిండం దండపాణి చ భైరవాయ నమస్తుభ్యం అనిగ్న జాతమరసి త్వం రాజా సర్వ తీర్థానాం త్వమేవ జగత పితుః యాచతో మే తీర్థం గంగా భవాని తిబ్బర దావిని భాగీరథి భోగవతి చాందవి జాహ్నవి అమల్లీశ్వరి చోర సహితాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పటే నిత్యం మహాపాతక నాశనం. గంగా యమున చుక్క పులవమంటూ పోయేస్తున్నారు. జలేస్మిన్ సన్నిధం పురోః ఆయక్షతో ఏతద్యాం శల్యదేవత ప్రపపద్యే భూప్రపద్యే భువప్రపద్యే శుభప్రపద్యే ఆత్మానం ప్రపపద్యే మే యన్మే అస్తు తేన సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం యుతం నమః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. పృథివీ నారాయణ బ్రహ్మం నారాయణ ఆత్మం నారాయణ జగతం నారాయణ జగతత్వం నారాయణ విష్ణుతత్వం నారాయణాయ పరమే జాయతి యోనీశ్వరి నమోస్తుతే. శల్యదేవత పంచామృతం సమర్పయామి. ఆవండి సర్వే దేవతాగ్నే ఆ చెంబు స్టూల్ మీద పెట్టుకుని ఆ తమలపాకులు పాల గ్లాసులో పెట్టి దేవతాగ్నే ఇడమ చేతిలో కాస్త బియ్యము నువ్వులు వేసుకోండి. ఫస్ట్ బియ్యము, తర్వాత గోధుమలు, ఆ తర్వాత నువ్వులు. ఫస్ట్ గోధుమలు వేసుకోండి, ఆ తర్వాత బియ్యం వేసుకోండి, ఆ తర్వాత నువ్వులు వేసుకోండి. ఆ చేతిలో కొంచెం నీరు వేసుకోండి. ఎడమ చేతిలో చెంబు దగ్గరికి
కుడి చెయ్యి 3 వేళ్లతో అవి కలిపి అస్థిలో వేస్తూ శల్లి దేవత నమః అస్థిలో వేయండి. నమః యమాయ నమః యమరాజాయ నమః సోమాయ నమః సోమాయ నమః సోమరాజాయ నమః రుద్రాయ నమః రాజాయ నమః భవాయ నమః భవరాజాయ నమః శవాయ నమః శవరాజాయ నమః ప్రేతాయ నమః ప్రేతరాజాయ నమః కింకరాయ నమః కింకరరాజాయ నమః కీటికాయ నమః కీటికరాజాయ నమః శ్మశానభూమో నిత్యమేవ ధర్మరాజాయ అగగంభరాయ జగంధరాయ జటాద్భుతాయ కాళభైరవాయ నమో నమః యవతిల అక్షరాన్ని సమర్పయామి. మీ చేతిలో ఉన్నవన్నీ అస్థిలో ఇలా వేసి బాబు మొత్తం మళ్ళీ పక్కగా చేయించుకోండి. కానీ శల్య దేవత నమో నమః అంగస్పతో అవదజ్ఞాం యమకింకర యమభాగ యమకింకిక ప్రశస్వను హిరణ్యశాఖి పిండప్రదాన ఆచరిష్యే ఆచర్య ఆతస్వస్త్రాగ్రే ఈ పాలగ్లాసు కింద పడింది. ఆ తర్వాత మీకు చేతులు పెట్టండి. చెప్పండి. అస్మదు పితు మాతు అస్తి నిక్షేపణ సమయే యమకింకర యమభాగ వేద రసాస్పదం హిరణ్య కామస్యర్క లింగప్రదాన సమయే నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ హితాయ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. విశ్వామిత్ర ఋషి దర్భాసనం ఇదమాసనం సుఖాసన. కాస్త నేర్చుకుని ఇలాగ దర్భలని దూరం పెట్టండి. ఇదమో అన్యాం దేవత ఇప్పుడు మళ్ళీ ఎన్నో అంశం తీసుకోండి. పూర్వదేవుని స్థానంలో ప్రాచీనాంశి రాగస్వస్థాం మటన్ వేడి కడి తీసుకుని నువ్వు నచ్చుకోండి. పెద్దాయన మీరు అస్మాస్య విదు పవనపుత్రయ సీతారామయ్య దాస పుత్రోగ ఏతస్వస్థం కిలో ప్రతిష్టరు. ఇక్కడ మొదలు పెట్టండి. మీరు కూడా అక్కడే సీతారామయ్య దాస ఏతస్యాం కిలో ప్రతిష్టరు మళ్ళీ ఎత్తుకోండి. గత విమాని రూపం తాతగారు ఏమిటన్నారు? కొల్లయ్య దాస ఏదత్యాం ప్రయాగే ఏదత్యాం కిలోదృష్టతో మధ్యలో వదిలిపెట్టండి. యత్యాం కిలోదృష్టతో మళ్ళీ ఎత్తుకోండి. గత విమాని మహానాం ఆదిత్య రూపం రామయ్య దాస ఈ పైన వదిలిపెట్టండి. ఏదత్యాం కిలోదృష్టతో తిలోహత్యాం దేవతాం కిలోదృష్టతో గర్భ సరిగ్గా పెట్టుకోండి. ఇటు 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 రావాలి. ఎడం మీద ఒక పిండం తీసుకోండి బాబు గారు. ఆ చెంబు స్టోన్ మీద పెట్టేయండి. మీరు అన్నయ్య తొడ పట్టుకోండి. తొడ
अस्माभिमानस्य हाम्पिनोः मधुरोपः पौणितत्वकायां सीतारामय्य दासः मधुरोपः एकज्ञां प्रयागे पृथ्वीनां तत्तमस्तु कठिनकण मामूలుగా టీవీ చేయడమే ఎంతో ఏకజ్ఞాం ప్రయాగే పృథ్వీనాం తత్తమస్తు నొక్కండి తొల్లని మళ్ళీ ఇంకోటి తీసుకోండి ततदिमानि सुपितामहानां रुद्ररूपं पवनचक्रगोत्रायां पुल्लयदासः रुद्ररूपं निरञ्जये प्रयागे पृथ्वीनां तत्तमस्तु मళ్ళీ ఇంకోటి తీసుకోండి ततदिमानि सुपितामहानां आदित्यरूपं पवनचक्रगोत्रायां रामय्यदासः एतज्ञां प्रयागे पृथ्वीनां तत्तमस्तु ఒక పిండం మీరు తీసి బాబుగా ఒక పిండం మీరు తీసుకుని కళ్ళగద్దుకుని అన్నయ్య చేతికి ఇచ్చేయండి अस्माभिमानस्य मातुः वसुरूपिः विमानस्य मातुः वसुरूपिः पौणितत्वकायाम् अम्मगारि पेरु सीतामारोषं मदासः एतज्ञां प्रयागे पृथ्वीनां तत्तमस्तु अక్కడ పెట్టండి మళ్ళీ ఇంకోటి తీసుకోండి తతదిమానసితామహేనాం రుద్రరూపీ పౌణితత్వకాయాం నాయనమ్మగారు లక్షం మదాయినాం ఏతజ్ఞాం ప్రయాగే పృథ్వీనాం తత్తమస్తు మళ్ళీ ఇంకోటి తీసుకోండి ततदिमानसितामहानां आदित्यरूपं पौणितत्वकायां सीतामहालक्ष्मपदायां तज्ञां प्रयागे पृथ्वीनां तत्तमस्तु ఈమె పేరు సీతామహాలక్ష్మి గారే కదా ఏతజ్ఞాం ప్రయాగే పృథ్వీనాం తత్తమస్తు ఇప్పుడు ఆ నువ్వులు విస్తరాకులో ఉన్న నువ్వులన్నీ తీసుకుని ఎడం చేతిలో తీసుకోండి ఫస్ట్ మీరు ఆ విస్తరాకులో ఉన్న నువ్వులన్నీను కుడి చేతితో తీసుకుని ఎడం చేతిలోకి వేసుకోండి అవన్నీ చేతిలో వేసుకోండి ఎడం చేతితో చెంబు పట్టుకోండి మీరు ఏముంది నాన్నగారు పిండాల మీద ముగ్గురికి 3 మూళ్ళు పొందిస్తారు అమ్మగారు 3 పిండాల మీదను 3 మూళ్ళు పొందిస్తారు మొత్తం 3 నీళ్ళు వదులుతూ ఉన్నాయి మీ తర్వాత మీ తమ్ముడు గారు పొందిస్తారు రెండో అక్షాం వ్యవహార ప్రీతి ఒక్కొక్కరికి 3 ఇస్తారు అమ్మకి నాన్నగారికి 3 తాతగారికి 3 ముత్తాతకు 3 ఆ తర్వాత అమ్మకు 3 నాయనమ్మకు 3 తాతమ్మ గారికి 3 పిండశ్రోవరి ఏతత్రోదకం కృష్ణతో పిండాధ్యాం తిరోదకం కృష్ణతో పిండాధ్యాం తిరోదకం కృష్ణతో పిండాధ్యాం తిరోదకం కృష్ణతో పిండాధ్యాం తిరోదకం కృష్ణతో ప్రత్యతే దేవతాః ప్రణోహాధ్యాం తిరోదకం నవతో దేవతాం ప్రణోహాధ్యాం దేవతాః ప్రీణీతి అమ్మ దగ్గర కూడా కొంచెం నువ్వులు వేయండి ఈ చేతిలో సరే సరే పర్వాలేదు నాయనమ్మకి తాతమ్మ తిలోదకం తిలోదకం ఇప్పుడు నీళ్ళు బతుకున్నవాడికి అన్నం డబ్బులు దగ్గర పోయిన వాడికి నువ్వులు నీళ్ళు ఆ నువ్వులు నీళ్ళు వదలండి కడబడి ఏతత్రోదకం కృష్ణతో ఫస్ట్ నాన్నగారు తర్వాత అమ్మ తర్వాత నాయనమ్మ తర్వాత తాతగారు తర్వాత ముత్తాత ముత్తమ్మ ఏతజ్ఞాం ప్రయాగే ఏతత్రోదకం కృష్ణతో ఏతజ్ఞాం తిలోదకం తిష్టతో తిలవే జ్ఞాం తిలోదకం తిష్టతో తిలవే జ్ఞాం తిలోదకం కృష్ణతో ఏతజ్ఞాం తిలోదకం కృష్ణతో తిలోదకం తిష్టతో విప్రతో దేవత తిలోదకం పిండాల మీద పడాలి నాన్న పిండజ్ఞాం తిలోదకం తిష్టతో వంశాజ్ఞాం దేవతాభ్యో నమః యజమానస్య మమృతృత్వాయి అభివృద్ధిరస్తో యజమానస్య వంశాభిः అభివృద్ధిరస్తో యజమానస్య కులాభిः అభివృద్ధిరస్తో క్షత్రం సమర్పయామి శ్యామరం సమర్పయామి క్షత్రశ్యామరసహిత పుష్పం సమర్పయామి బ్రహ్మదైత్యే దేవతాః ప్రీణీతి కన్యాం ప్రీతితో చేతికి నువ్వులు లేకుండా శుభ్రంగా తినుకోండి బాబు అమృతో జ్ఞాం అమృతస్వస్థ అమృతం అయిందా
ఆ అరటిపండు తీసుకుని ఇక్కడ పెట్టండి. మీ అరటిపండు తీసుకుని ఇక్కడ పెట్టండి. మీరు ఇక్కడ పెట్టండి. మీకు దేవత కాస్త నీరు చుక్కలు తీసుకుని అరటిపళ్ళ మీద, పిండాల మీద, అస్థికల మీద నీళ్ళు ఇలాగ పులసలు మోక్షంగా చేయండి. అంటే గిలకరించండి. ఆంబోద్భవస్థ అక్షరవరైతే నమ్మకో దేవస్థ यो यो न प्रचोदयात् देवदवतप्रभवः प्रसदं प्रसदं वैद्ये प्रसदिः प्रसवादिनां पुनः प्रसद्वस्त्रपान्मायोः देवताः प्रीणेति देवो स्वस्तदां देवः चालु. మళ్ళీ కాస్త నీరు చుక్కలు తీసుకుని చేతికి వేసుకుని ఇలాగ ఎడం వైపు నుంచి 3 సార్లు చేతులు విప్పండి. లేకపోతే దేవత ప్రీణేతి తృత్యత మత్స్యో దేవత వైష్ణో దేవత చెమ్ముగా ఆ స్టూల్ మీద పెట్టుకోండి. చెప్పండి. అస్మదు పితుడు మాతుడు అస్తి శని దేవత పిండ దేవత ఇదమస్తు కదిలి ఫలాది నైవేద్యం సమర్పయామి. ఇలాగ 5 సార్లు చేతులు చూపించండి. ఓం ప్రథమో దేవత ద్వితీయో దేవత తృతీయో దేవత చతుర్థో దేవత పంచమో దేవత పంచాక్షస్తి దేవత ప్రీణీతి. మళ్ళీ చేతిలో కాస్త నీరు వదిలిపెట్టండి పిండాల మీద. అమృతం వైతే దేవత ప్రీణీతి. అమృతం వైతే ప్రాణాయాం ప్రీణీతి. అయినదా? ఆ పువ్వులు తీసుకోండి. ఆకులో ఉన్నది ఇంతలోనూ మొత్తం పువ్వులని తీసుకొచ్చేయాలి. అబ్బాయికి 2 పువ్వులు ఇవ్వండి.